వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. ఇటీవల ఓ తెలుగు టీవీ షోకు హాజరైన రేణు దేశాయ్ యాంకర్ ఆలీతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో యాంకర్ ఆలీ రేణు దేశాయ్తో మాట్లాడుతూ రేణు అనే పేరు మీకు ఇష్టం లేదంట కదా ఎందుకని ప్రశ్నించగా రేణు దేశాయ్ మాట్లాడుతూ అవును నాకు ఆ పేరంటే నచ్చదు, రేవతి లేదా రేవా అని పెడితే బాగుండేదని చెప్పింది. యాంకర్ ఆలీ మరో ప్రశ్న అడుగుతూ మీరు పుట్టినప్పుడు మీ తండ్రి హాస్పిటల్కి కూడా వెళ్ళలేదట అని గుర్తు చేయగా ఆమె ఎమోషనల్ అవుతూ అవును ఆడపిల్ల పుట్టిందని అందుకే రాలేదని భావోద్వేగంతో చెప్పారు. ఆమె తన పిల్లలు అఖిర ఆద్యాల మనస్తత్వం గురించి మాట్లాడుతూ అఖిరానందన్ పవన్ కళ్యాణ్ లాగే చాలా మొండి మనిషి అని, ఇంట్లో తాను చేసే వంటల దగ్గర నుండి ప్రతిరోజు తనకు ఏమి కావాలో చాలా స్పష్టంగా ఉంటాడని, ఏ విషయంలో తేడా వచ్చినా సర్దుకోడని పేర్కొంది. అదేవిధంగా కూతురు ఆద్య గురించి మాట్లాడుతూ తన కూతురు తన పట్ల ఎంతో ప్రేమగా ఉంటుందని, ఆద్య తన కూతురుగా పుట్టకపోతే తాను ఎప్పుడో చనిపోయి ఉండేదాన్నంటూ ఉద్వేగంగా మాట్లాడింది రేణు దేశాయ్. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.